శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మయోగము. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖానికి అన్నింటికీ కూడా కారణం ఏమిటి? అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడే. అది ఆ అజ్ఞానం ఎటువంటిది అంటే తన యొక్క నిజస్వరూపాన్ని, తాను సత్య నిత్య శాశ్వతమైన పరమాత్మ వస్తువు తానే అనే తన యొక్క నిజస్వరూపాన్ని గురించి తెలుసుకోకపోవడమే. మరి అలా తెలుసుకోకుండా ఏమని భావిస్తూ ఉన్నాడు? ఈ యొక్క ఇంద్రియాలతో సంఘటింపబడినటువంటి ఈ దేహమే నేను, ఈ మనసే నేను అని జీవుడు తన యొక్క దేహాలు ఇంద్రియాలు యొక్క మార్పుల మీద, తనని ఆ వికారాల మీద, ఆ మార్పులన్నింటినీ కూడా తన మీద ఆరోపించుకుంటున్నాడు. ఆరోపించుకుంటూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ దేహము మొదలైనటువంటి రూపాల యొక్క ఈ దృశ్య సంబంధమైన ప్రకృతితో తాదాత్మ్యాన్ని పొందడమే వాని యొక్క అశాంతికి, దుఃఖానికి మూలమై ఉన్నది. తాను కాని వస్తువును తాను అని భ్రమిస్తున్నాడు. అదే తనకి అశాంతి, దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నది. ఇక్కడ యథార్థమైనటువంటి తత్వాన్ని బోధిస్తూ పరమాత్మ ఏమంటూ ఉన్నాడు? ఓ జీవుడా, నీవు బుద్ధి కంటే కూడా ఇతరమైనటువంటి ఆత్మవే. కానీ ఈ దేహాదులు కనబడేటువంటి ప్రకృతి జన్యమైనటువంటి, ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పాంచభౌతిక నిర్మితమైన ఈ దేహాదులు నీవు కావు. ఎందుకు? ఈ యొక్క అంతరేంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాల కంటే ఇతరమైనటువంటి సాక్షిత్వ స్వరూపమైన పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ చైతన్య స్వరూపుడివి నీవే, కానీ దేహాదులు నీవు కావు. అటువంటి ఆత్మ యొక్క స్థానమునందు నీవు నిలుకడను, స్థిరత్వాన్ని కలిగి ఉండు. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే జయించడానికి సాధ్యము కానటువంటి దానిని కూడా జయించి వేస్తావు. అప్పుడు ఆ జయములో ఇక కష్టసాధ్యమైనటువంటి ఈ యొక్క కోరిక అనబడే ఈ కామం అనే పిశాచాన్ని, శత్రువును కూడా నశింపజేస్తావు. అలా చేసి పరమానందాన్నే పొందువు అనే కరుణతో బోధిస్తూ ఇంకా కూడా దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు కూడా వాస్తవానికి స్వయం చేతనము, వాటంతటికీ అవి స్వయంగా చెలించేటువంటి విషయం ఉన్నదా? లేదు. అంటే దేహమైనా, ఇంద్రియాలైనా, మనస్సైనా సరే వాస్తవానికి చైతన్యము అనేటువంటిది కల్పిస్తూ ఉన్నది. అయితే ఆ కల్పించేటువంటిది ఆత్మయే. ఆ ఆత్మ నుండే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవన్నీ కూడా ఆత్మ నుండి మాత్రమే శక్తిని గ్రహిస్తూ ఉన్నాయి. కానీ అవే కాలక్రమంలో ఏ విధంగా ఆత్మను మరుగుపరుస్తూ ఉన్నాయి. ఆత్మను ఆవరించుకొని ఆత్మ ద్వారానే తన యొక్క వాటి యొక్క ఆత్మతత్వం నుండే శక్తిని పుంజుకొని చేతనత్వము కలిగి చిట్ట చివరకు ఆత్మను మరుగుపరిచి, ఆత్మను మరుగుపరిచి ఆ యొక్క మనసు, ఇంద్రియాలు, మరి దేహము ఇవే ముందుకొచ్చి పైకొచ్చి కూర్చుంటూ ఉన్నాయి. అయితే ఇదే కదా జీవుని యొక్క అజ్ఞానానికి కారణం. ఇదే కదా. ఎందుకు? సత్య వస్తువుని రహస్యంగా పెట్టి మరుగుపరుస్తూ ఉంచి ఆ దేహం కానీ, మనసు కానీ ఇవే వచ్చి ఇంద్రియాలు కానీ బయటకు వస్తూ ఉన్నవి. అలా ఆత్మని ఎప్పుడైతే మరిచిపోవడానికి కారణం ఏంటి అంటే జీవునికి ఆవరించుకున్నటువంటి అజ్ఞానమే కారణము.
అయితే ఇక్కడ విచారణ చేత కానీ మహనీయుల యొక్క బోధ చేత కానీ ఈ యథార్థ స్వరూపము అనేటువంటిది తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే ఏ విధంగా ఇక్కడ అజ్ఞానము అనేటువంటిది జీవునికి ఏ విధంగా వస్తుంది అంటే తన ఆత్మస్వరూపాన్ని మరిచిపోవడమే జీవుని యొక్క అజ్ఞానానికి కారణమవుతుంది. కాబట్టి అసలు ఆ జ్ఞానం పోతుందా? పోతుంది. ఎలా పోతుంది? తన యొక్క ఆత్మస్థితిని విచారించడం, తాను శరీరమా ఆత్మ అనేటువంటి విషయాన్ని విచారించడం, అంతేకాదు సాధు సజ్జనుల యొక్క సాంగత్యాన్ని నేర్పడం, సాధు మహనీయుల వారి యొక్క జీవన విధానము అనేది పవిత్రీకరించుకున్నటువంటి మహనీయుల ద్వారా వారి నుండి జాలువారినటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ జ్ఞాన బోధ చేత తన యొక్క యథార్థ స్వరూపాన్ని అంటే నేను ఈ దేహేంద్రియాలు ఈ పంచభౌతిక నిర్మితమైనటువంటి ఈ యొక్క ఇంద్రియాలు నేను కాను, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని అని తన యొక్క నిజతత్వాన్ని యథార్థ స్వరూపాన్ని తిరిగి ఆ విధంగా ఆత్మను తిరిగి జ్ఞప్తికి అంటే గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకున్నట్లయితేనే అప్పుడు ఈ దేహేంద్రియాదులన్నీ కూడా దేహము మరి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎప్పుడు అణచబడతాయి అంటే అసలు వస్తువు వచ్చినప్పుడు ఆ అబద్ధం అంతా కూడా అణచబడుతుంది. సత్యమైన వస్తువు వచ్చినప్పుడు అసత్యం అణగారిపోతుంది. అలాగే ఈ దేహేంద్రియాలన్నీ ఎప్పుడు అణిగిపోతాయి అంటే తాను ఆత్మను అని గుర్తించినప్పుడు దేహేంద్రియాల యొక్క ప్రస్తావన అనేది ఉండదు కదా. కాబట్టి ఇక్కడ కామాన్ని జయించడం కోసం మరి అసలు కామాన్ని ఎందుకు జయించాలి? బంధాన్ని నిర్మూలించుకోవాలి. ఆ బంధరహితమయ్యేదానికి కోరిక అనేటువంటిది జయించాలి. అయితే ఇట్లా కామాన్ని జయించడానికి బంధాన్ని నశింపజేసుకోవడానికి కూడా అసలు ఏది శరణ్యము అంటే ఆత్మజ్ఞానము ఒక్కటి మాత్రమే శరణ్యము. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని అనుసరిస్తూ పయనిస్తూ ఉన్నాడో వాడికి ఎటువంటి కామజయంలో ఇక బంధాన్ని రహితం చేసుకోవడంలో ఎటువంటి ఆటంకము అనేది లేకుండా ఉంటుంది. అంటే అక్కడ ఆత్మజ్ఞానం ఒక్కటే శరణ్యము. శరణ్యమా? పరమ శరణ్యం, అంతకు మించి మరొకటి దారి లేదు అని తెలియజేస్తూ అటువంటి ఆత్మ అనేది ఇప్పుడు దేహానికంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కంటే కూడా ఆత్మ అనేటువంటిది ఒకదానిని మించి ఒకటి ఉపరితల భాగంలో ఉన్నట్లుగానే సర్వేక సమస్తానికి అంటే కూడా మరి ఉన్నతమైన ఉపరిభాగంలో దానిపైన అన్నింటికంటే అతీతంగా ఉన్నటువంటి స్థానమే ఆత్మ యొక్క స్థానము. అందుకే అక్కడ ప్రచండమైనటువంటి ఆత్మ యొక్క సామర్థ్యాన్ని గురించి వెల్లడిస్తూ చెబుతూ అంటే ఈ దేహము ఇంద్రియాలు మొదలైనటువంటి ఈ దేహేంద్రియ సంఘాతముకంతకు కూడా వ్యవహారాన్ని కల్పిస్తూ ఉన్నటువంటిది ఏ అభ్యాసం అయితే ఉన్నదో, అభ్యాసము అంటే ఒకే పనిని పదే పదే చేయడం అనేటువంటిది అలవాటు లేదా అభ్యాసం. ఏ అభ్యాసం అయితే ఆత్మతోటి దృశ్య సంఘము కలిగి ఉన్నదో ఆ సంఘాన్ని ఏమని చెప్తాము? గ్రంథి. అంటే అది బాగా దృఢపడిపోతుంది, పూర్తిగా గట్టి పడిపోతుంది. అటువంటి గ్రంథిని, ఎటువంటి గ్రంథిని అంటే ఈ దేహము ఇంద్రియాలు మొదలైనటువంటి వాటి యొక్క సంఘాతానికి అంతకీ కూడా ఈ వ్యవహారం ఏదైతే కల్పిస్తూ ఉన్నటువంటి ఏ అభ్యాసం అయితే ఉన్నదో, దృశ్యమాన జగత్తులో అబద్ధాన్ని సత్యముగా భావించేటువంటి ఏ అభ్యాసానికైతే లోబడి ఉన్నాడో అటువంటిది ఆ అభ్యాసము ఆత్మతోటి దృశ్య సంఘము ఏదైతే కలిగి ఉన్నదో అది ఎంతటి సంఘము ఎంతటి గట్టిగా దృఢపడి ఉన్నది అంటే అది ముడిపడిపోయి దుంపలాగా గట్టి పడిపోయి ఛేదించడానికి సాధ్యముగా అనేటువంటి గ్రంథిని మరి గ్రంథిగా ఏర్పడుతుంది. అసలు ఆ గ్రంథిని తీసివేయడం అనేటువంటిది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుంది.
నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటి శాస్త్రము చేత, అంటే నిత్య వస్తువును గురించి సత్యముగా ఎరిగినప్పుడు అప్పటిదాకా సత్యమని భావించిన ఈ ప్రాపంచకమైనటువంటి దృశ్యమాన జగద్విషయాలు అసత్యంగా కనపడతాయి. అప్పుడు వాటి పట్ల విముఖత అంటే వ్యతిరేక భావము, ఏహ్యభావము అనేది కలుగుతుంది. ఆ కలిగిన సమయంలో సత్య వస్తువుని ఎప్పుడైతే నమ్మి సత్యాన్ని సత్యంగానే గ్రహించాడో అప్పటిదాకా సత్యము అనుకుంటున్నటువంటి జగత్ సంబంధమైన వస్తువులన్నీ అసత్యంగానే ఉంటాయి. ఆ అసత్యంగా ఉన్నప్పుడు ఇక దానిని ఏ విధంగా అటువంటి ముడిపడినటువంటి గ్రంథిని, దృఢపడిన ప్రాపంచక సంబంధమైన వాసనలతో కూడినటువంటి గ్రంథిని మరి ఈ వివేకము అనేటువంటి శాస్త్రము చేత ఛేదించి వేయాలి. ఆ ఖడ్గము చేత దాన్ని ఛేదించాలి. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా దుర్బలాలైపోతాయి. అప్పుడు ఎప్పుడైతే దానిని ఛేదించారో, దేనిని, వాసనా సంబంధమైనటువంటి గ్రంథిని, ఆ దృఢపడినటువంటి దానిని ఎప్పుడైతే ఛేదించారో, విచ్ఛిన్నము చేశారో, ఇక అప్పుడు ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా బలము లేనివైపోతాయి. ఎటువంటి శక్తి లేకుండా పట్టుదప్పిపోయి నిర్వీర్యాలైపోతాయి. దీనినే కదా మరి గ్రంథి విచ్ఛేదనము అని చెప్తారు. ఎటువంటి గ్రంథి అది? దృశ్యముతో సంగము కలిగి దృఢపడి ఉన్నటువంటి గ్రంథి. అంటే అది లోపల దుంపలాగా ఏర్పడుతుంది. ఆ దుంపని తీసివేస్తే అప్పుడు ఏమవుతుంది? అంత స్వచ్ఛంగా కేవలము ఆత్మతోటి మాత్రమే, ఆత్మే తానై ఉంటాడు. అంతేకాని ఈ దృశ్య సంగమతోటి ఉన్నటువంటి ఆత్మతోటి కలిసి ఉండడు. కాబట్టి ఎప్పుడైతే ఆ సత్య నిత్య శాశ్వతమైన పరమాత్మ జ్ఞానము, పరమాత్మను అంటి ఉండేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో ఆ జ్ఞానమే వివేకము. సారమైన వస్తువు, సార వివేకము అనే దానితోటి అనేది కత్తిలా ఉండి ఆ కత్తితోటి గ్రంథిని కోసివేస్తే ఇంకా ఇంద్రియాలన్నీ కూడా బలం లేనివై, నిర్వీర్యాలై, నీరసములై పడిపోతాయి. దీనినే కదా ముడి విడివడిపోవడము, దుంప ఛేదించబడము, గ్రంథి విచ్ఛేదించబడము అని చెప్తారు. అందుకే దానినే గ్రంథి విచ్ఛేదనము అంటారు. అజ్ఞాని ఈ దేహేంద్రియాలతో కూడినటువంటి మొదలైన దృశ్యజాతం అంతటితో కూడా ఇక తనను తాను ముడివేసుకుంటూ ఉంటాడు. ఎవడు అజ్ఞాన ఆవరణతో ఉన్నటువంటి వాడు, పరమాత్మ వస్తువును గురించి ఏ పాటి జ్ఞానము లేనటువంటి వాడు, ఈ దేహేంద్రియాలు మొదలైనటువంటి ఈ పాంచభౌతిక నిర్మితమైనటువంటి దృశ్యమాన ప్రకృతితో వాటన్నింటితో కూడా తనను తాను ముడివేసుకుంటాడు. తాను ప్రాపంచక సంబంధమైన వస్తువుగా పరిగణించుకుంటాడు. కాబట్టి జ్ఞాని ఆ ముడిని ఊడదీసేస్తాడు. అంటే ఆత్మ నుండి అజ్ఞాన ఆవరణము అనేది విచ్ఛేదిస్తాడు, వేరు చేసేస్తాడు. ఆ ముడిని ఊడదీసి తన నుండి, అంటే తనెవరు అప్పుడు? ఆత్మస్వరూపము. తను ఆత్మస్వరూపమైతే తాను ప్రాపంచక సంబంధమైన దానితో ఉండి ప్రపంచం తాను, విశ్వము తాను, ప్రకృతి తాను అనుకునేటువంటి విషయంతోటి రెండు కూడా ఆత్మతోటి ముడివేసుకుని ఉన్నాడు కదా. ఆ ముడిని ఊడదీసి అప్పుడు తాను ఆత్మ వస్తువు అని తెలిసినప్పుడు మాత్రమే ప్రాపంచక స్థితిని వేరు చేస్తాడు. లేని దానినిగానే చూస్తాడు. అలా ఆత్మ నుండి కూడా దానిని వేరుపరుస్తాడు. అలా వేరుపరిచినప్పుడు అప్పుడు ఈ ఇంద్రియాలు, దేహాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా అవి జీవుణ్ణి ఏమాత్రమూ బాధించవు. ఒకవేళ తాను ఆత్మ వస్తువు అని తెలిసినా, ఆత్మయందు తాను మమేకత్వాన్ని పొందినా, మరి ఐక్యత్వాన్ని చెందినప్పటికీ కూడా ఇక దేహేంద్రియాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా ఆ దేహగతుడైనటువంటి జీవుణ్ణి ఆత్మతోటి అంటి ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి ఏమీ బాధించవు.
అవి అతనికి లొంగిపోయి వశపడి ఉంటాయి. ఇదే కదా వేదాంతంలో ఉన్నటువంటి పరమరహస్యమైన విషయము. ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క దృశ్య వస్తువును పట్టుకుని లొంగ తీసుకోవడం కంటే, సమస్తానికి మూలమైనటువంటి ఇంద్రియాన్ని ఒక్కొక్క దృశ్య వస్తువును పట్టుకొని లొంగ తీసుకోవడం కంటే కూడా సమస్తానికి మూలమైనటువంటి ఆత్మస్థానాన్ని చేరాలి కదా. అలా ఆత్మస్థానాన్ని చేరినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, ఒక్కొక్క ఇంద్రియాన్ని, జ్ఞానేంద్రియాలని నిగ్రహించాలి అంటే చెవులు మూసుకోవడము, కన్నులు మూసుకోవడము, నాలుకనే ఏ పదార్థము కూడా ఆస్వాదించకుండా ఉండడము, ముక్కుతో వచ్చినటువంటి వాసనకి నాసికారంధ్రాలు మూసుకోవడము, చర్మం స్పర్శన అనేటువంటిది తెలియకుండా చేసుకోవడము. ఇటువంటిది ఒక్కటొక్కటి ఎలా నిగ్రహించినప్పటికీ కూడా ప్రయోజనం ఏముంటుంది? అలాగే కర్మేంద్రియాలు, అలాగే అంతరేంద్రియాలు, వీటన్నింటినీ ఇలా నిగ్రహించడం కంటే కూడా అసలు ఒక్కొక్క దృశ్యమాన వస్తువును పట్టుకొని లొంగ తీసుకోవడం, తనకు వశపరుచుకోవడం కంటే కూడా సర్వానికి మూలమైనటువంటి ఆత్మస్థానాన్ని తాను చేరినట్లయితే ఇంకా ఇంద్రియాలేంటి, ఒక మనసేంటి, ఒక బుద్ధి ఏంటి, సమస్త దృశ్యాలు కూడా వశమైపోతాయి కదా. అంటే సంసార దుఃఖమంతా కూడా శమించిపోవడానికి ఇది మూలమైన ఆత్మతత్వాన్ని చేరి ఉండడమే సులభమైనటువంటి ఉపాయము. ఎలాగంటే, నడుస్తూ ఉన్నటువంటి రైలు బండిన ఆపాలి అనుకుంటే ఏమవుతుంది? వేల కొలది జనులు బట్టి వెనక్కి లాగినా కూడా ఆ రైలు బండి అనేటువంటిది ఆగుతుందా? ఆగదు. ఇంజన్లో ఒక్క చిన్న బ్రేకు గనక వేసినట్లయితే ఆ పరిగెత్తేటువంటి రైలు బండి ఆగిపోతుంది. అంతేకాని వేల మంది అడ్డం పడిన వారంతా చనిపోవలసిందే కానీ ఆ రైలు బండి ఆగదు. అది ఆగాలంటే చిన్నపాటి బ్రేకు ఒకటి ఉంటుంది ఇంజిన్లో, అది వేస్తే రైలు బండి ఆగిపోతుంది. అలాగే ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో మరి చక్రాలు ఉన్నవి. ఆ యొక్క ఫ్యాక్టరీలోని చక్రాలన్నింటినీ కూడా, తిరిగే చక్రాలను ఆపాలి అంటే ఏం చేయాలి? ఆ ఇంజిన్తో కనెక్షన్ ఉన్నటువంటి బెల్ట్ను తొలగించాలి. ఆ ఇంజిన్తో మరి కలుపుకొని ఉన్నటువంటి బెల్టుని కనుక ప్రక్కకు తప్పిస్తే ఏమవుతుంది? ఇక అక్కడ తిరిగేటువంటివన్నీ కూడా అన్నీ స్తబ్దించిపోతాయి, ఆగిపోతాయి. అట్లాగే ఈ సంసార చక్ర పరిభ్రమణం అంతా కూడా ఈ అంటే ఒక ఆది అంతము లేని ఈ అనాది దుఃఖజాలం అంతా కూడా ఇతరమైనటువంటి ఏ ప్రక్రియ వల్ల కూడా తొలగదు. ఎలాగంటే, దృశ్యముతోటి ఆత్మ యొక్క సంఘము ఏదైతే ఉన్నదో దానిని గనక ఛేదించినట్లయితే సరిపోతుంది, చాలు. అంటే దృశ్యమాన జగత్తును వాడు వదిలేసుకోవాలి అంటే దాని పట్ల ఉన్నటువంటి కోరికలు నశింపజేసుకోవాలి. ఆ విధంగా తను ఆత్మస్వరూపుడైనప్పుడు ఈ దృశ్యంతో ఆత్మ యొక్క సంబంధము అనేది విభజించాలి. అలా ఛేదించి వేసినట్లయితే సరిపోతుంది, అదంతా కూడా ఆగిపోతుంది. అలాగే ఇది దేనివల్ల సాధ్యపడుతుంది అంటే, తను ఆత్మస్వరూపుడే కదా. తన యొక్క ఆత్మస్వరూప విజ్ఞానము అనేది ఒక్కటి సాధించుకుంటే ఆ ఒక్కదాని చేతనే దాని యొక్క ఫలితం అనేటువంటిది చేకూరుతుంది. ఈ రహస్యాన్ని గురించే కదా పరమాత్మ అనేక విధాలుగా ఈ శ్లోకాల యందు వ్యక్తం చేస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అంటే తత్వజ్ఞానము చేత ఏమవుతుంది? వాసనలు నశించిపోతాయి. తత్వము అంటే శాశ్వతమైనటువంటి వస్తువు యొక్క జ్ఞానము చేత వాసనలు అన్నీ నశించిపోతే ఇక వాసనాక్షయము అనేది తప్పక కలుగుతుంది అని కదా ఇక్కడ ఘంటాపదంగా తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు దురాసదం ఏ విధంగా అంటే కామరూపం దురాసదం. ఇక్కడ కామము అనేటువంటి శత్రువు మహాశక్తివంతమైనది అని, దానిని జయించడం అనేది
స్వార్థముతో కూడుకున్నటువంటి పని అని కదా తెలియజేయబడుతూ ఉన్నది. అయితే ఎలాగంటే మహావట వృక్షం వ్రేళ్ళు తన్నుకొని దృఢంగా భూమిలోనికి దృఢంగా ఉన్నట్లుగానే అనేక జన్మ పరంపరలలో అనేక ఉపాధులు పొందుతూ వచ్చాం. ప్రతి ఉపాధి యందు, ప్రతి ఒక్క శరీర ధారణ యందు కూడా పెక్కు జన్మల యందు బలాన్ని సంపాదించుకొని కోరిక అనేటువంటిది, కామము అనేటువంటిది ఈ హృదయ క్షేత్రంలో చక్కగా పాదుకున్నది, నిలద్రొక్కున్నది, దృఢపడి ఉన్నది. అందుకే కామరూప మహాపాదపము అంటే ఏ విధంగా ఉంటుంది? ఆ కోరిక రూపంలో ఉన్నటువంటి మహా చెట్టు, దానిని అసంగము, సంబంధము లేనటువంటిది, అటువంటి దేనితో అంటనటువంటిది, అన్నింటికంటే అతీతమైనది, అతిక్రమించినది అయిన ఆత్మజ్ఞానము అనేటువంటి దానితో అది గండ్రగొడ్డలిలా చేసుకొని ఈ కామరూప మహామోహపాదపాన్ని, ఈ వృక్షాన్ని అసంగము, దేనితో సంబంధము లేకుండా ఉండేటువంటిదే కదా ఆత్మజ్ఞానము. ఆ ఆత్మజ్ఞానము అనబడేటువంటి గండ్రగొడ్డలి చేత ఛేదించి వేయడానికైతే సాధ్యమవుతుంది. అందుకే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని కదా చెప్పబడింది. కామము అనేటువంటి శత్రువుని జయించడానికి ఈ చిన్నమైనటువంటి చేతులు చాలవయ్యా అర్జున. మహాబాహువులు, గొప్పవైనటువంటి శక్తివంతములైనటువంటి భుజాలు, గొప్ప బలము కావాలి అని సూచించడం కోసమే కాబోలు అర్జునుణ్ణి మహాబాహో అనే భగవానుడు అనేక పర్యాయాలు కూడా సంబోధిస్తూ ఉన్నారు. అంటే కాబట్టి శోకసాగరాన్ని తరింపాలి అంటే శోకము దేని ద్వారా వస్తుంది? దుఃఖము ద్వారా వస్తుంది. ఈ దుఃఖము శరీరాల యొక్క ధారణ చేత ఉత్పన్నమవుతూ ఉన్నది. ఈ శరీర ధారణ అజ్ఞానము చేత ప్రభవించబడింది. ఈ అజ్ఞానము జ్ఞానము లేని కారణము చేతే ఉత్పన్నమవుతున్నది. అందుకే తానుగాని వస్తువును తాను అని తలంచడం అనేటువంటిది అజ్ఞానము. ఆ అజ్ఞానము ద్వారా శోకము అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ శోకము అనే సముద్రాన్ని దాటాలి అనుకున్నటువంటి వారు, కామము మొదలైన శత్రువులను జయించాలి అని తలంచినటువంటి వారు, మేము మోక్షాన్ని పొందాలి, నిర్వాణ స్థితికి చెందాలి అని కోరేటువంటి వారు తాము ఈ ఇంద్రియ సంఘాతమైన దేహము నేను అని ఏమాత్రము భావించకూడదు. అలా భావించకుండా వాటినన్నింటినీ కూడా అన్నింటికీ కూడా సాక్షిత్వ స్వరూపమైనటువంటి, చూస్తూ దేనికి అంటకుండా వ్యక్తమయ్యేటువంటి దానికన్నింటికీ కూడా ఆశ్రయమైనటువంటి అవ్యక్తమైన సాక్షియగు ఆత్మయే తాము అని దృఢంగా నిశ్చయించుకోవాలి. అటువంటి నిశ్చయం కలిగి ఉన్నట్లయితే ఇంకా నిండు యవ్వనమునందు ఉన్నప్పటికీ కూడా మంచి శక్తి మరి పటుత్వము ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచ మధ్యమున మెలుగుచూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలలో వాడు తిరుగాడుచూ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలు అనేటువంటివి అదుపులోనే ఉంటాయి. అవి ఏమాత్రము కూడా విస్తరిల్లవు. కాబట్టి ఈ ప్రకారంగా కామము మొదలైనటువంటి విషయాలు అన్నింటినీ జయించడానికి ఏది కారణమై ఉన్నది, ఏది మూలమై ఉన్నది అంటే ఆత్మజ్ఞానము అనే అద్భుతమైనటువంటి సాధనాన్ని గురించి పరమాత్మ ఇక్కడ బోధించిన వారే అయ్యారు కదా. కర్మయోగాన్ని గురించి బోధిస్తూ ఇంకా కూడా బోధిస్తూ అంటే కర్మయోగాన్ని గురించి బోధిస్తూ చివరకు ఏ విధమైనటువంటి బోధన చేశారు? అఖండమైన, ఖండము లేనటువంటి జ్ఞానబోధను. అటువంటి అఖండమైనటువంటి జ్ఞానబోధన చేయడం వలన ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట ప్రారంభమునందు ఏ విధంగా నిష్కామ కర్మ ఆచరణ అనేటువంటిది చేయాలి. కోరిక లేకుండా కర్మను ఆచరించడం, దైవార్పణ భావనతో కర్మను ఆచరించడం,
పరుల యొక్క హితం కోసం కర్మను ఆచరించడం ద్వారా వానికి చిత్తము అనేది శుద్ధపడుతుంది. అలా చిత్తశుద్ధిని పొంది దాని ద్వారా దృక్కు దృశ్య వివేక రూపమైనటువంటి ఆ విధంగా ఆ దృగ్దృశ్య వివేక రూపమైనటువంటి ఈ ఆత్మజ్ఞానాన్ని తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది అనే స్పష్టం చేయబడుతూ ఉన్నది కదా అని చెబుతూ, అసలు కామాన్ని జయించడానికి ఉపాయం ఏమిటి అంటే బుద్ధి కంటే కూడా పై స్థానంలో ఉన్న సాక్షియగు ఆత్మను తెలుసుకోవాలి. అలా ఆత్మతత్వాన్ని ఎరిగి అక్కడనే నిలుకడను స్థిరత్వాన్ని పొందాలి. అలా పొందినట్లయితే ఇక కామము మళ్ళీ జన్మ పరంపరలను కలిగించేటువంటి కోరిక అనేటువంటిది ఇక పలాయనము అనేటువంటిది ప్రారంభిస్తుంది, అంటే పారిపోతుంది అని చెబుతూ, ఓం ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. ఇది ఉపనిషత్ ప్రతిపాదకము, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణుడు అర్జునుని సంవాదమైనటువంటి శ్రీ భగవద్గీతలందు కర్మయోగము అనేటువంటి 3వ అధ్యాయము. ఓం తత్సత్. ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.